అద్వితీయ సత్యదేవుడైన ప్రభువు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన సన్నిధికై ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ, సింహాసనాసనుడై ఆది సంబుద్ధుడిగా ఉంటూ భూపతులకు అధిపతి అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములో మీకు శుభములు ఆశీర్వాదాలు కలుగుగాక. మాధ్యమం ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు కూడా దేవుని ఆలయంలో కలిసి సహవాసం కలిగి ప్రార్థించుటకు ప్రభు వారందరికీ సహాయం చేయను గాక. దేవుడు స్వస్థపరచును, స్థిరపరచును, ఆశీర్వదించిన వాగ్దానం కలిగిన బిడ్డలముగా మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మన ముందు కొనసాగుతున్నప్పుడు ప్రభు ఇచ్చే అనేకమైన అపియరెన్సెస్, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన అనుదిన దైనందిక జీవితంలో ఆయన చేసే ప్రతి విధానములో ప్రభును కొనియాడే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. గత వారమే పునరుత్థానుడైన యేసుక్రీస్తు మహిమలు మనం చూచాం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆయన అనేకులకు అగ్గుపడుచు అనే మాటలు బైబిల్లో అనేక రీతిలుగా వ్రాయబడ్డాయి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కనపడిన విధానంలో ఆయన అనేకులను సంధిస్తూ ఆయన జీవించిన విధానంలో ముందుకెళ్ళాం. అందుకని ఆయన 40 దినములు అగ్గుపడుచు 40 దినములలో ఆయన దాదాపు అనేక మందికి ఆయన దర్శనమిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా కనపడిన వ్యక్తి మీకు తెలుసు, మగ్దలేని మరియా. రెండవ వ్యక్తి పేతురు. మూడవ వ్యక్తులు 2 స్త్రీలు. ఆ తర్వాత 11 మంది శిష్యులు. ఆ తర్వాత 500 మందికి అగ్గుపడుచు ఆయన హీ లెఫ్ట్ టు హెవెన్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎమ్మాయి మార్గంలో వెలుచున్న స్త్రీలకు కనపడ్డాడు, పేతురుకు కనిపించాడు. తోమా లేకుండా ఆయన 11 మంది శిష్యులకు ఆయన మెడగదిలో వారికి ప్రత్యక్షమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని గలిలయలోని మనుషులకు కనిపించాడు. అంత మాత్రం కాక ఆయన చివరిగా ఆయన ఆరోహణమైన తర్వాత తిరుగా హీ అపియర్ టు పాల్. ఎమ్మాయి మార్గంలో వెలుచున్న దమస్కు మార్గంలో వెలుచున్న ఈ వ్యక్తికి కనపడి, సౌలా సౌలా నీవు హింసించున్న యేసును నేనే అని కనిపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయంలో ప్రభు కనిపించినప్పటికీ కూడా మన జీవితంలో దేవుని యొక్క అపియరెన్సెస్ కనిపిస్తున్నప్పటికి కూడా నమ్మని మూఢమైన మన జనాంగంలో, నమ్మని ప్రభును వెంబడించని మన వ్యక్తిత్వమైన జీవితాలు ఎన్నోసార్లు మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనల్ని కనికరించాడు, స్థిరపరిచాడు, మన జీవితాన్ని చక్కపరిచాడు. మన కుటుంబంలో అనేకమైన మార్పులు మేలు చూపించినప్పటికి కూడా మన జీవితంలో ఇంకనూ ఆయన వెంబడించని స్థితిలో ఉన్నప్పుడు, అందుకని ప్రభు చెప్పిన మాటలు, మీ అన్ని జనుల మధ్య నా నామను బట్టి మీ ప్రభు నామమును అసహ్యంపాలు కావుటకు ఐ వాజ్ ద వన్ ఆఫ్ ద రీజన్. మన జీవితంలో ప్రభువును వ్యక్తిగతంగా అనుభవించే ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, చదవబడిన వాక్య భాగం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము కాన్సన్ట్రేట్ చేస్తూ నేను ముందుకెళ్తా ఉన్నామా చూద్దాం. 34వ వచనం. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనపడినని చెప్పుకొనుచుండిరి. వారు ఇది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. ప్రభుని గురించిన మాటలు మనం తెలియజెప్తూ వస్తుంటాం. ముందు మనం ఎవరము నమ్మం. మీకు తెలుసు కదా, ఇది ఫ్యాక్టా, ఇది నిజమా, వీ వాంటెడ్ టు ప్రూఫ్ విత్ మెనీ పీపుల్. ఎగ్జాంపుల్గా మన మెడికల్ క్లినిక్లో డాక్టర్ శేషన్న గారు ఇచ్చిన మందు అది తీసుకొని మళ్ళీ వీళ్ళు కూడా అనదర్ డాక్టర్ గారు ఇచ్చింది కరెక్టేనా అంటాం. అంటే మనకుండే నిర్ధారణ ఆ రీతిగా వస్తూ ఉంది. అంటే స్వభావం మనలో మార్చబడాల. మన జీవితంలో ప్రభుని గురించిన ఆ నిబంధన వాక్యము మనము వెంబడించడానికి ఇష్టపడి ఉండాలన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు యొక్క పునరుత్థాన మహిమలు తెలుసుకుని కూడా శిష్యులే నమ్మని జీవితాల్లో ఉన్నప్పుడు మనమందరం నమ్ముతున్నామా? ప్రభుని వెంబడించడానికి ఇష్టపడుతున్నామా? అందుకనే వ్యక్తిగత జీవితంలో ప్రభుని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు అందరికంటే ప్రాముఖ్యుడైన పేతురు, అందరికంటే ముందున్న పేతురు, ప్రభుని వెంబడించడానికి ఇష్టపడిన పేతురు, ప్రభుని గురించి ఆయన అనేక సాక్ష్యాలు చెప్పిన పేతురు, ఇదిగో ప్రభువా ఇది నీకు దూరమవుగాక అని చెప్పిన పేతురు వెంటనే
ప్రభువును విడిచి దూరముగా పారిపోయిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని పేతురు గురించిన ఈ యొక్క జర్నీలో మనం చూస్తూ మన ముందుంచబడిన సమయంలో 7 అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాటలు ధ్యానిస్తూ మనము సందేశాన్ని ముగించుకుందాం. అందుకని పేతురు ఎందుకు ముమ్మారు బొంకాడు, ఎందుకు పేతురు అందరికంటే ముందుగా ఉండి ప్రభువును దూరంగా ఉండటకు ఇష్టపడ్డాడు, దగ్గరగా ఉండటకు ఇష్టపడ్డాడు, కానీ హీ వాజ్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని వాక్యంలో చెప్పిన మాటలు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ప్రభుకు దగ్గరగా ఉంటున్నామని అనుకుంటున్న మన క్రైస్తవ జీవితాలు, ప్రభుకు దగ్గరగా నడుస్తున్నామంటున్న మన క్రైస్తవ జీవితాల్లో ప్రభుకు దూరంగా ఉంటూ ఆయన వెంబడించని మన జీవితాలను మరొకసారి ప్రభువు దర్శిస్తూ పేతురు జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడే 7 అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముగించుకుందాం. మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా దుఃఖపడ్డ పేతురు. అందుకని చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 62, 63 వచనములు. వెలుపలికి పోయి యేసుని పట్టుకున్న మనుషులు ఆయన అపవసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నేను కొట్టిన వాడు కూడా ప్రవచించమని ఆయన అడిగి, ఇవన్నీ చూసినప్పుడు పేతురు దూరంగా వెళ్ళి అత్యధికముగా సంతాపడ్డాడు. అంత మాత్రం కాక కోడి కుయ్యక మునిపే ముమ్మారు బొంకుటకు ప్రేరేపించబడ్డ పేతురు జీవితంలోని ఈ యొక్క అపీరెన్సెస్ చూస్తూ ఉన్నాం. జీవితంలో ఏ రీతిగా ప్రభును ముందుగా వెంబడించే మన జీవితాలు. నేను యేసుని అంగీకరించాను ఫలాని ఎస్ఆర్ మనోహర్ గారి మీటింగ్స్లో, ఫలాని జాన్ జోసెఫ్ గారి మీటింగ్స్లో, ఫలాని జీజాన్ గారి మీటింగ్స్లో, ఫలాని ఆ వ్యక్తి వచ్చి వాక్యం అందించడం నేను రక్షించబడ్డానని చెప్పే మనం ఉంటున్నాం, కానీ ప్రభును వెంబడించలేని స్థితిలో మనం ఫెయిల్ అయిపోతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని పునరుత్థాన యేసు ఆయన ప్రత్యక్షతలు ప్రతిదినం అనుభవించటకు దినదినం మన దగ్గరగా ఉండే అనుభవంలో మనం ముందుకెళ్ళిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని పేతురు ఎందుకు ముమ్మారు బొంకుటకు ఇష్టపడ్డాడు. 3 సంవత్సరాలుగా ప్రభును వెంబడించాడు. యేసుక్రీస్తును దగ్గరగా చూసిన వ్యక్తి. అందుకని గమనించండి, ఆయన యేసు క్రీస్తు వాళ్ళ అత్తను స్వస్థపరిచినప్పుడు పీటర్ వాజ్ దేర్, పేతురు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన రూపాంతరం కొండ మీద వెళ్ళినప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. అంత మాత్రం కాక ఆయన యేసుతో కూడా నడిచి ఆయన చెప్పాడు, ఇదిగో యేసు ప్రభువా, మనమందరము నీకొకటి, మోషేకొకటి, ఏలియాకును ఒక పర్వత మందిరం మీద మనం ఒక పర్ణశాలను కట్టుకొని విల్ లివ్ హియర్ అన్నమాట. అందుకని హీ వాంటెడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్. అందుకని మన జీవితంలో ఎలాంటి మాటలు మనము ప్రభావితం అవుతూ ఉన్నాం, ఎలాంటి వాటికి మనం ఆకర్షించబడుతూ ఉన్నాం. అందుకని ఈ కాలంలో దెర్ ఆర్ మెనీ చర్చెస్. ఎలాంటి సంఘాలు వచ్చాయి? తెర సంఘాలు వచ్చాయి. సమాధులు లేవు, వారికి ఆరాధనలు లేవు, సంఘ కాపరు లేరు. కానీ మనకు తెలిసింది ఏంటంటే వారు ఏదో ఆకర్షించబడుతూ ఉన్నాం. కానీ వాక్యంలో హెచ్చరించే మాటలు, సహవాసంగా కూడి హెచ్చరించి విడలుగా ఉంటున్నప్పుడు ప్రభు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. ఎందుకని గమనించండి, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందురు. ఇది 2వ మరణం. 2వ మరణమునకు పాలు పొందే బిడలుగా ఉండే ప్రతి వారు దే వాంటెడ్ టు బి ప్రొవోకేటెడ్ బై మెనీ ఇష్యూస్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని దుష్టులైన మనుషుల మధ్య మీరు తిరుగులాడుతున్నారన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట. మీ అందరూ హింసించే దినాలు వస్తున్నాయన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ రాకడ అపిరెన్సెస్ వస్తున్నప్పుడు కూడా వీఆర్ నాట్ రికగ్నైజింగ్, మనం సరి చేసుకోకుండా, మనం ప్రభు యొక్క ప్రత్యక్షతలు అనుభవించకుండా, ప్రభు యొక్క ప్రత్యక్షతల్లో వెళ్ళకుండా, మన జీవితాల్లో పలు విధాలుగా మరలి వెళ్ళే బిడలుగా ఉండకుండా ప్రభును వెంబడించే బిడలుగా ఉండాలని పేతురు జీవితం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అసలు పేతురు జీవితంలో ఎందుకు ఈ రీతిగా పర్వర్టెడ్ బై మెనీ ఇష్యూస్ అన్నమాట చూస్తూ మన జీవితానికి, పేతురు జీవితానికి చాలా దగ్గర అనుబంధం ఉందన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని పేతురు లాంటి స్వభావము ఒకవేళ మనకుంటే, పేతురు లాంటి స్వభావము దుడుకు పేతురుగా ఉంటూ, ఇదిగో ప్రభా నేను వెంబడిస్తా, ఈ మరణము నీకు దూరమవుగాక, ఇదిగో అని పరిగెత్తి వెళ్ళిన
ఆరంభ శూరులైన పేతురు లాంటి స్వభావం ఉంటే మనం సరి చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. పేతురు జీవితంలో ఎందుకు సైతాను శోధించి ఆ రీతిగా ప్రభువును దూరపరచుటకు ఇష్టపడ్డ పేతురు స్వభావం. కాబట్టి గమనించండి, మొట్టమొదటిలో పేతురులో ఉండే స్వభావం 7 ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటూ పేతుల్లోని అలాంటి స్వభావం ఉండకుండా ఏ రీతిగా ప్రభుని వెంబడించాలన్నమాట కంపారిజన్ చేస్తూ మన వాక్యంలోకి ముందుకెళ్దాం. మొట్టమొదటి గమనించండి, పేతుల్లో ఉండే మొట్టమొదటి స్వభావం. మార్కు సువార్త 14వ అధ్యాయం 29 వచనం గమనించండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, మొట్టమొదటిది మనందరి జీవితాల్లో నేను మన కమిటీ వారికి క్లోజ్గా ఉన్నా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు క్లోజ్గా ఉన్నా అన్నప్పుడు మనలో చెప్పలేని ఒక గర్వం వస్తూ ఉంటుంది. ఏం గర్వం వస్తుంది? ఇంకా నన్ను మించిన లేని. గమనించండి, ఆ రీతిగా పేతురు, గమనించండి, పేతురులో ఉండే మొట్టమొదటి ఈ అభ్యంతరకరమైన మాట గర్వము ఆ జీవితంలో తొంగి చూస్తూ ఉంది. అభ్యంతరపడని గొప్పలు చెప్పే మాటలు, అభ్యంతరపడటకు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో ప్రభు ఇది దూరమవుగాక అని గర్వంతో చెప్పిన మాటలు. అందుకని పేతురు జీవితంలో గర్వ స్వభావము కలిగిన పేతురు. రెండవది గమనించండి, పేతురులో ఉండే ఇంకొక స్వభావం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనములు. మత్తయి సువార్త 26వ అధ్యాయము అమ్మా ఓకే థ్యాంక్ యూ అమ్మ. పేతురు జీవితంలో జరిగిన రెండవ అపియరెన్సెస్. ప్రభు ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు తీసివేసుకొని స్వభావము లేని పేతురు. రెండవది గమనించండి, పేతురు జీవితంలో ఉండే బద్ధకం. బద్ధకం అంటే మీకు తెలుసు, లేజినెస్. పేతురు జీవితంలో ఉండే మరల వస్తాంలే, నెక్స్ట్ వీక్ సంఘంలోకి వెళ్దాంలే, ఇంకొకసారి సంఘంలో పార్టిసిపేట్ అవుదాంలే, బద్ధకస్తులైన మన జీవితాలు. అందుకని యేసు ఒకవైపు ఆయన చెమట రక్తమంతగా ప్రార్థిస్తూ చూడండి 42వ వచనంలో మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి అని మాట చెప్తూ 41వ వచనంలో ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి పేతురుతో ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు. వెన్ సంబడి వాంటెడ్ టు పుట్ యూ ఇన్ గుడ్ పొజిషన్. గమనించండి, మన తల్లిదండ్రులు కూడా, మన ఆఫీసర్స్ కూడా, మన పెద్దవారు కూడా నిన్ను ఉన్నతంగా చూడాలంటే నిన్ను క్రమశిక్షణలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు, నిన్ను సరిచేయటకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ అది మనకి ఇష్టమే లేని మాట. రెండవ మాట పేతురులోని బద్ధకం. అందుకని పేతురు చెప్పిన మాటలు ప్రభువే చెప్తున్నాడు. యు ఆర్ రెడీ బట్ యువర్ స్పిరిట్ ఈస్ రెడీ బట్ యువర్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. ఈ మాటలు మనం కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటాం. క్యారల్ పార్టీకి రండి అంటే పాస్టర్ గారు ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము సహకరించడం లేదు అంటూ ఉంటారు. చాలామంది సంఘములకు రాలేదంటే ఆత్మసిద్ధం పాస్టర్ గారు, మా శరీరము సహకరించడం లేదు. మా కుటుంబంలో ఉండే కొరతల్లో ప్రభుతో ఉండే జీవితంలో మొట్టమొదటి ప్రధానమైన స్థానం మస్ట్ గివ్ ప్రయారిటీ టు ద చర్చ్, ప్రయారిటీ టు ద ఫెలోషిప్స్, ప్రయారిటీ టు ద గాడ్స్ వర్క్. ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, మెలకువ కలిగి ప్రార్థించండి అంటున్నాడు. అందుకని చూడండి, తిరిగి వచ్చి మరలా 43వ వచనం, మరలా ఆ నిద్రించుట చూచెను, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆ మాట చూసినప్పుడు మూడవసారి అన్నాడు, ఇక అవసరం లేదు. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేశాను. మన జీవితంలో చేయాల్సిన సమయంలో పరిగెత్తకుండా, మన కళ్ళు బాగా ఉన్నప్పుడు బైబిల్ చదవకుండా, మన కాలు సత్వ బాగా ఉన్నప్పుడు సంఘమునకు రాలేక, మన జీవితంలో బలము కలిగి పరిగెత్తే స్థితిలో ఉన్నప్పుడు సువార్తకు రాకుండా, బలము కలిగి ఏదైనా చేయగలమని నీకు అధికారం ఉండి చేయలేని స్థితిలో ఉంటున్నప్పుడు, అన్నీ ముగించబడిన తర్వాత నేను చేసింటే బాగుండు, నేను వచ్చింటే బాగుండు, నేను కూడా మీలాగా ప్రసంగాలు చేసింటే బాగుండు, నేను మీలాగా బైబిల్ 10 సార్లు చదివింటే బాగుండు కాక, ప్రభు అంటున్నాడు బద్ధకమైన విశ్వాసులుగా ఉండకుండా ప్రభుని వెంబడించే విశ్వాసులు ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. మూడవ లోపం పేతురు జీవితంలో గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనము.
అంత మేమో చూడవల్లని బంట్రోలతో కూడా కూర్చుండను. హీ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్. ఆర్ యూ అన్ అబ్జర్వింగ్ క్రిస్టియన్ ఆర్ యు ఆర్ పార్టిసిపేటింగ్ క్రిస్టియన్ అనమాట. ప్రభు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో లోక సహవాసంతో, సంఘ సహవాసంతో ద్విమనస్కులైన వ్యక్తులుగా ఉంటే ప్రభు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుని బిడ్డలతో కూర్చున్న నీవు వెంటనే ఏం చేస్తున్నాడు తెలుసుకోండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరముగా నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలని బంట్రోలతో కూడా కూర్చుండను. హీ వాజ్ సిట్టింగ్ అండ్ అబ్జర్వింగ్, నోయింగ్ దట్ ఫ్యూచర్, నోయింగ్ ఎవ్రీథింగ్. తెలిసి కూడా మనం ఏం చేస్తుందో తెలుసా, ఇది ఏమవునో అని చూస్తూ ఉంటాం. మన జీవితంలో ప్రభు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకస్తులతో మనవడకుండా మన సహవాసం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం. అందుకనే పేతురు జీవితంలో ఉండే 3వ లోపం, మన సహవాసము ఎవరితో ఉంది? మన సహవాసం ప్రభు బిడ్డలతో ఉందా? మన సహవాసం లోకస్తులతో ఉందా అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అద్భుతం గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుంట చూచి అతను తేరి చూచి విడును అతనితో కూడా ఉండనని చెప్పాను. మన జీవితంలో 4వ మాట, ఇది మనకి ఇష్టమైన మాట. ఎందుకంటే శరీర సుఖాన్ని కోరుకున్న పేతురు, వీ వాంటెడ్ టు బీ కంఫర్టబుల్ విత్ అవర్ ఓన్ రిసోర్సెస్. మనకుండే ఆ చిన్న వాటిలో మనం కంఫర్ట్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. బట్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లీవ్ యువర్ కంఫర్ట్ జోన్స్. ఈ లోకంలో స్నేహం ఉండకుండా, ఈ లోక సుఖాన్ని కోరకుండా ప్రభు వైపు చూచి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని చూడండి, భయంకరమైన ఆ యొక్క కొరడాలతో కొట్టబడుచున్న యేసు, ఆయన కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్న యేసు, ఆయన కొరడాలతో కొట్టబడినప్పుడు ప్రభు వైపు చూడకుండా చూడండి, అతడు వెళ్ళి చలిమంట కాచుకొనచ్చు. హీ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ విచ్ ఈజ్ స్పెషల్. చూడండి, ఆ రీతిగా ఉంటే ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అతడు నడి ముంగిట మంట వేసి కూర్చుండి చుట్టూ చూచి, 56వ వచనం గమనించండి. అతడు అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో ముందు 55వ వచనం. అంతటా కొందరు నడి ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. మనందరం వి వాంట్ టు సీ ద డ్రామా ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్. మన జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు చూసే క్రైస్తవులుగా ఉండకుండా అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఝాన్సీ అనే ప్రాంతం, ఒరై అనే ప్రాంతంలో ఒక మిషనరీ సేవకి వెళ్ళినప్పుడు 2 మిషనరీస్ దే వెంట్ ఫ్రమ్ కోయంబత్తూర్ నుంచి ఆ ప్రాంతానికి సువార్త సేవకి వెళ్ళినప్పుడు ఒక రాత్రి ఆ 2 మిషనరీస్ పట్టుకొని వారి బట్టలు కూడా తీసి, ఇక మీదట ఇక్కడ సువార్త సేవ చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పిన వార్నింగ్ ఇచ్చినప్పుడు వారు ఏడ్చుతూ ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూస్తూ తిరుగా వచ్చి దే లివ్డ్ ఇన్ కర్నూల్ ఫర్ ఆల్మోస్ట్ 3 months ప్రార్థనలో ఇదే సంఘంలో ఉంటూ ప్రార్థన చేసి తిరుగా అదే ప్రాంతానికి వెళ్ళి వారు ఒక సంఘాన్ని ప్రారంభించారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవునితో ఉండే అనుబంధము, దేవునిచే కట్టబడిన సంబంధం ఉన్నప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, యూ విల్ నాట్ లుక్ ఫార్ యువర్ ఎర్త్లీ డిజైర్స్. ఈ లోక సహానుభవమును కోరవు, ఈ లోక స్నేహం కోరవు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని మిషనరీస్గా వెళ్ళే స్వార్థ సేవకులు దే సాక్రిఫైస్ ద లాట్. వారి స్వస్థలాన్ని వదిలేస్తారు, వారికి ఉన్న సుఖాన్ని వదిలేస్తారు, వారికి ఉండే బెనిఫిట్స్ వదిలేస్తారు. బట్ దే డూ ద మినిస్ట్రీ. పరిచర్య కోసం పరిగెత్తే క్రైస్తవులుగా ఉంటున్నామా? పరిగెత్తే కోసం కనీసం ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉంటున్నామా? పరిచర్య కోసం సహకరించే క్రైస్తవులుగా ఉంటున్నామా అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నో డౌట్ కోల్ సెంటర్లో తెలుగు బాప్టిస్ట్ సంఘము పరిచర్యకు సహకరించడంలో నంబర్ 1 సంఘంగా ఉంది కర్నూలు పట్టణంలో. అందుకని ఈరోజు కూడా ఈ సంఘానికి ఉండే గొప్ప పేరు తల్లి సంఘము అని అంటారు. ఎందుకంటే ఆదరించే సంఘం. కానీ ఆదరించే సంఘంలో మనం ఉంటున్నప్పుడు ప్రభు పరిచర్య కోసం ఇంకనూ ప్రార్థన చేసి అలాంటి వారి కోసం ప్రభు సుఖాన్ని కోరకుండా, ఈ లోక సుఖాన్ని కోరకుండా ప్రభు నిబంధించబడేలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. 5వ మాట గమనించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం
ఓకే, అతని పేరు మల్కు అన్నమాట. మల్కు అంటే మళ్ళొక మంచి పేరు ఉంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ అబవ్ అని. ఇంకా మీనింగ్ ఏమన్నదా మీకు తెలుసా? మల్కు గురించి ఒక పెద్ద సందేశం ఉంది. అసలు చెవి నరకబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు చెవి అతికించాడా లేక కొత్త చెవి చేశాడా అని కొంతమంది ప్రశ్నలు. కానీ ఆ వ్యక్తి ఆ ఆశ్చర్యచకితుడై ఆ వ్యక్తి ప్రభుని గురించి తన ఉద్యోగాన్ని వదిలి సాక్ష్యం ఇచ్చి ప్రాంతంలో సేవ చేశాడనమాట. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి మన జీవితంలో ద అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్, పునరుత్థానాన్ని యేసుక్రీస్తు మీ జీవితంలో కనిపించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ఎలాంటి స్వభావం ఉందంటే ఆయనతో పాటు ఉంటాం, ఆయనతో పాటు జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అపీర్ అయినారో, పీటర్ సెడ్, ఓ డెవిల్ అన్నాడు. వెంటనే దయ్యం వచ్చింది. కానీ పారిపోయిన పేతురు మన జీవితంలో ప్రభు నీతో ఇష్టపడటకు నడుచుటకు ఇష్టపడినప్పుడు డూ యూ వాంటెడ్ టు వాక్ విత్ హిమ్ అనే మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని తప్పుడు మార్గంలోకి తీసుకొని వెళ్ళబడిన పేతురు మన జీవితంలో ఎన్నో మార్గాలు మన ముందు ఉంటున్నాయి. దే వాంటెడ్ టు అట్రాక్ట్ యు ఫర్ మెనీ రీజన్స్. కానీ సంఘంలో పరిచర్యలో ప్రభు పనిలో ఉంటున్నప్పుడు లోబడకుండా ప్రభు కోసం పరిగెత్తే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు హైయెస్ట్ పీక్ వచ్చిన తర్వాత దే హ్యావ్ బీన్ పర్వర్టెడ్ బై ద వరల్డ్లీ అఫైర్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉండకుండా ప్రభు కోసం తెగించి దేవుని పరిచర్య కోసం ముందుకెళ్ళి ఈ పరిచర్యలో ముందుకెళ్ళి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. 6వ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 55వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 55వ వచనం. అంతటా కొందరు నడుము గిట్ట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండే చూచి, ఇక్కడ అద్భుతమైన మాట 57వ వచనము, ఇది మనందరికీ వర్తిస్తూ ఉంది. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరగను అని చెప్పాను. మా జీవితంలో ప్రభువును నువ్వు ఎరుగుచున్నావా? ప్రభుతో ఉండే ఆ అపియరెన్సెస్లో డూ యూ సే ఎస్ లార్డ్ ఐ విల్ ఫాలో హిమ్ అంటున్నామా? ప్రభువును వెంబడించే క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నామని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పేతురు చెప్పిన మాట, పిరికి వాడైన పేతురు, ప్రభు రాజ్యం కోసం పిరికి వారు అవసరం లేదు. ప్రభు రాజ్యం కోసం పిరికివారుగా నువ్వు ఉంటే నువ్వు రాజ్యములకు పనికిరావని వాక్యంలో హెచ్చరించబడిన మాటలు చూస్తూ ఉన్నాం. అందుకని ధైర్యం కలిగిన విశ్వాసముగా, ప్రభు కోసం త్యాగం చేయ విశ్వాసముగా, ప్రభు కోసం నమ్మకమైన విశ్వాసముగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. 7వ అద్భుత సత్యం పేతురు జీవితంలో ఉండే ఆ లోపం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 26వ వచనం. అయితే ఓకే శిష్యులు విడిచి పారిపోయిన జీవిత విధానం, శ్రమలకు తట్టుకోలేక ప్రభుని విడిచి పారిపోయిన పేతురు అని మనం చూస్తూ ఉన్నాం. మా జీవితంలో ఎంతమంది శ్రమ, ముఖ్యంగా కోల్సెంట్ల తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో తగ్గింపు గుణము తక్కువైపోయిందా ఉంది. లోబడే తత్వం అస్సలు లేదు మన దగ్గర. అసలు మీ ఇంటికి మా ఇళ్ళు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇళ్ళు ఎంత దూరం అనే దినాలు వచ్చాయి. మనం తగ్గించుకునే స్వభావమే లేదు. సంఘంలో జరుగుతుంటే ఒకరు ఆట ఆడించే కొంతమంది ఉంటారు. కొంతమంది పక్కన సీట్ కూడా నాదే అని ఒకటి, వీ వాంటెడ్ టు ఆక్యుపై ద హోల్ థింగ్, అన్నీ నాకే కావాలా. తగ్గింపు గుణము, ఒకరికి త్యాగం చేసే గుణము, ఒకరి గురించి మర్యాద తత్వము మనం మర్చిపోయామన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి తత్వము గర్వము తీసివేసుకుని దీన మనస్సుడైన పేతురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 2వ అద్భుత సత్యం చూడండి. 1 పేతురు ఇదే అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ 8వ వచనం, నిబరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదా ఉండెను. 2వ లోపం కలిగిన పేతురు పునరుత్థాన ప్రభు దర్శనం వలన బద్ధకం తొలగించబడి, చూడండి, హీ బికేమ్ అలర్ట్ అన్నమాట. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండు. మన జీవితంలో నిబ్బరమైన బుద్ధి ఉందా? మెలకువగలిగిన స్వభావం ఉందా? అసలు ప్రభు నిన్ను దర్శించినప్పుడు డూ యూ టెల్ టు హెమ్? వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ప్రభు డ్రెస్ కోడ్ లేదు, నేను లేవలేకపోతున్నాను,
మా ఇంట్లో సరైన సహకరించడం లేదు. ప్రభు నిన్ను ఏ రీతిగా చూస్తే ఇష్టపడుతూ ఉన్నాడు. మస్ట్ బికమ్ అలర్ట్ క్రిస్టియన్స్, అలర్ట్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ. నిబ్బరమైన బుద్ధి కలవారి, మెలకువగలిగి ప్రార్థన చేసే క్రైస్తవులుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకనే బద్ధకమును తొలగించుకొని మెలకువగలిగిన క్రైస్తవులుగా ప్రభు నన్ను కోరుకుంటున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవ దర్శనం చూడండి. పేతురు జీవితంలో ప్రభు దర్శించినప్పుడు హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్. మొదటి పేతురు 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడవ అద్భుత సత్యం, పునరుత్థాన యేసుక్రీస్తు దర్శనం వల్ల స్వశక్తిని వదిలి ప్రభు మీద ఆధారపడ్డ పేతురు మొట్టమొదటి ఏం చేశాడు? కత్తి పట్టుకొని ఆయన పరిగెత్తిన పేతురు, కత్తి పట్టుకొని మల్కు అనే వ్యక్తి చెవి నరికిన పేతురు. దాన్ని బికేమే గుడ్ క్రిస్టియన్ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన జీవితంను ప్రభుకు సమర్పించుకున్నాడు. వాక్యం వల్ల అవిధేయులు కాక ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా ఆయన ఈ షోయింగ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, ద చేంజ్ ఇన్ హిస్ లైఫ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 4వ అద్భుతాన్ని గమనించండి. పునరుత్థాన యేసుక్రీస్తు దర్శనం వల్ల పేతురు జీవితంలో జరిగిన 4వ మార్పు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం గమనించండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట, మత్తయి సువార్త 26:58 వచనం. ఓకే, మొట్టమొదట అసలు దీని లాస్ట్ వరకు నేను చూస్తే బాగుంటుంది. మన జీవితం అంతే కదా. ఎవడైనా క్రైస్తవుడు ఉండి మన కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో పాస్టర్ గారు టైంకు రావాలని పరిగెత్తి వస్తూ కొత్త బస్ స్టాండ్ నుంచి బయలుదేరిన ఒక ఫ్యామిలీ కరెక్ట్ ఈద్గా దగ్గర కింద పడి వారి పిల్లలు ఒకవైపు, భర్త ఒకవైపు, భార్య ఒకవైపు పడి పాస్టర్ గారి వైపు చూస్తూ అసలు పాస్టర్ గారు టైంకి ఎందుకు పరిగెత్తరమంటున్నారని వారు ప్రశ్నించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే చుట్టూ చూస్తున్న జనం, వారిలో ఒక సంఘం, మన సంఘం వాడు కూడా ఉన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తామంటే వీ వాంటెడ్ టు సీ ద ఎండ్, ఏమైపోతుందో చూస్తూ ఉంటాం. కొంతమంది విల్ టేక్ ఎ పిక్చర్స్, బట్ యూ హ్యావ్ టు టైమ్ ఇన్ నీడ్ అనే ప్రవర్తన మనలో లేకుండా పోతూ ఉంది. కానీ గమనించండి, అలాంటి వ్యక్తిత్వం కలిగిన పేతురు ఈ రీతిగా మార్చబడ్డాడు. గమనించండి 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం గమనించండి. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామవికారుల యుక్తమైన నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించను. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే అలాంటి స్థితిలో ఉండకుండా ప్రభు లోతునే తప్పించిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఈ వ్యక్తిత్వాన్ని విడిచి సంఘ సహవాసంలోకి నడిపించబడ్డ పేతురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయం అంతయు ఈజ్ టాకింగ్ అబౌట్ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ఇదన్నీ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పీటర్ టు ద చర్చెస్. ఇలాంటి మార్పు ప్రభు అనుగ్రహించడం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి సంఘ సహవాసంలోకి నడిపించబడ్డ పేతురు ఇంతకుముందు ఎక్కడున్నాడు? లోక సహవాసములతో తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తన ఇష్టం వచ్చిన జీవితాన్ని నడిచిన పీటర్ బికేమ్ ఏ గుడ్ క్రిస్టియన్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 5వ అద్భుతాన్ని గమనించండి. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట పేతురు ఎలాగున్నాడు? శరీర సుఖము కోరుకున్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అనే వ్యక్తిత్వాన్ని వదిలి ప్రభు వైపు చూసినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఏముంది పాస్టర్ గారు, ఈ లోకంలో రంగురంగుల వైభవం,
ఒక సైడు పబ్స్, ఒక సైడు పిజ్జా, ఒక సైడు రంగురంగుల ఆకర్షణలు, ఒక సైడు మంచి మంచి. బాంబే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సింగపూర్ ఇన్ ఇండియాలో జరిగే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా యూ వాంట్ టు ఎంజాయ్ ద వరల్డ్లీ అఫేర్స్. ఇలాంటి వీటిని వదిలివేసి పొద్దున్న లేచిన నుంచి పాస్టర్ గారు యెహోవా నా బలమా పాట పాడుకుంటా, సాయంత్రం అయితేనే ఇదిగో పాట పాడుకుంటా, కోయర్ డైరెక్టర్ గారు వచ్చే చిన్న కీబోర్డ్ పాట పాడుకుంటా. ఎందుకు పాస్టర్ గారు టైం వేస్ట్ చేస్తారు అనే మాట చెప్పిన చాలామంది. బాంబే నుంచి కర్నూలుకి వచ్చి నేను మొదట మీలాగా ఉంటే బాగుండు అని చెప్పిన మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా పునరుత్థాన యేసుక్రీస్తు దర్శించినప్పుడు ఈ లోక ఆశలను వదిలి ప్రభు వైపు చూచే దర్శనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని చూడండి, మొట్టమొదట ఈ దురాశను వదిలి పునరుత్థాన యేసుక్రీస్తు దర్శించినప్పుడు పరదేశంలో యాత్రికులై ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో గమనించండి. ఆయన చెప్పిన మాట, ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసరించి. నేను ఇంతకుముందు చెప్పాను, ఏమి తిందమా, ఏమి తాగుదమ్మా, ఏం ధరించుకుందామా అని కాక మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతికే క్రైస్తవులుగా ఉండాలా. అరుదుగా వెతికినప్పుడు మీరు అనుకోకుండా అన్నీ అనుభవిస్తారు, అనుకోకుండా అన్నీ సహకరించబడతాయి. అనుకోకుండానే ప్రభు అన్ని విషయంలో సాయం చేస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని వ్యక్తిగతంగా మన సంఘంలో ఎంతోమంది అనే సాక్ష్యము మేము చెప్పగలను. ఒక వ్యక్తి బంగారుపేట వీధుల్లో, కొత్తపేట వీధుల్లో, గిబ్సన్ కాలనీలో, శ్రీనివాస్ నగర్లో బెగ్గరగా ఉంటూ అతను తిరిగే ఒక చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడి పేరు సాయి కుమార్. ఈ సాయి కుమార్ ఎప్పుడైతే ప్రభు మందిరంలోకి చేర్చబడ్డాడో, ఎప్పుడైతే ఒక క్రైస్తవ కుటుంబము అతన్ని ఆకర్షించిందో, హీ బికేమ్ ఏ గుడ్ ఫ్రెండ్ టు చర్చ్. సంఘానికి పరిచయమైన బిడగా నేను చూస్తూ ఉన్నాం. ఈ సాయి కుమార్ తల్లిదండ్రులు లేరు. అతని స్వరూపం చూస్తే ఒక 5 నిమిషాలు కూడా మనం అతన్ని భరించలేం. అలాంటి వ్యక్తి, నల్లని వాడు, అసలు దేనికి పనికిరాని ఆ వ్యక్తి. వాడిని చూస్తే మనం అమరావతి హోటల్ కాడ కానీ ఎస్టీబీసీ దగ్గర కానీ ఆ కాలంలో ₹1 ఇచ్చి పక్కకు పోరాని దినాలు. కానీ ఆ వ్యక్తిని మన సంఘంలో ఒక కుటుంబం చేరదీసింది. ఆ వ్యక్తిని మన సంఘంలో ఆ బిడ్డకు చదువు చెప్పింది. మన సంఘంలో ఆ వ్యక్తికి మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగి ముందుకెళ్ళడానికి సహకరించిన ఒక కుటుంబం. ఆ కుటుంబం అడగొద్దని కానీ నేను చెప్తా, ఈ సాయి కుమార్ ఆ రోజు నుంచి నిమగ్నతతో ప్రభును వెంబడించాడు. ఆ బైబిల్ గురించి నేర్చుకున్నాడు. ఇదే సంఘంలో ఈ పుల్పిటి దగ్గరనే ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాడు. ఈ సాయి కుమార్ పేరు ఇంకా మార్చబడలేదు, కానీ సాయి కుమార్గా ఉంటూ ప్రభుని వెంబడించాడు. ప్రభుతో ఉండటకు ఇష్టపడ్డాడు. చదువులో రాణించాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఇంత జ్ఞానం ఉందా నేర్చుకున్న సాయి కుమార్ ఒకప్పుడు రోడ్డు మీద హీ ఈజ్ ఎ బెగ్గర్. నౌ హీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రొఫెసర్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఎందుకు మాట ఎందుకు జ్ఞాపకం చేస్తామంటే, ఆ వ్యక్తి వయస్సు 22 సంవత్సరాలు. ఇదే సంఘంలోకి వచ్చి, పాస్టర్ గారు నా మొట్టమొదటి శాలరీ ₹195,000 నేను నాతో లాగా బెగ్గింగ్ చేస్తున్న అందరికి పంచాను పాస్టర్ గారు. 2వ కానుక నా సంఘానికి తీసుకొస్తా అని చెప్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషించా. వాట్ ఎ చేంజ్ ఇన్ ఎ గుడ్ క్రిస్టియన్ లైఫ్. ఏ రీతిగా మనము ప్రభువులో ఉండే ఆనందాన్ని చూడగలుగుతున్నాం. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తామంటే, పరదేశులుగా యాత్రికులంగా దూరంగా ఉండే మన జీవితాన్ని ప్రభు హక్కున చేర్చుకున్నాడు. హక్కున చేర్చుకున్నా కూడా మన జీవితంలో మార్పు రాకున్నది. హక్కున చేర్చుకున్నా కూడా మనం ప్రభువులోని ఆ ఆశయాన్ని గుర్తించలేని స్థితి. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ లోక ఆశను వదిలి ప్రభు వైపు చూసినప్పుడు యూ విల్ బికమ్ ఎ విక్టోరియస్ పర్సన్ అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పేతురు ఈ లోక ఆశను వదిలి చదవని వాక్యం భాగంలో 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరు పరదేశంలో యాత్రలో ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి ప్రభువుని వెంబడించి బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతాం. 6వ అద్భుత సత్యం పేతురు జీవితంలో జరిగిన అపియరెన్సెస్ చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డాయి. పిరికివాడైన పేతురు, దేనికి పనికిరాని పేతురు, దూరంగా ఉండే పేతురు అతన్ని గుర్తించినప్పుడు నేను క్రీస్తు వాడను కాను అని సాక్ష్యం ఇచ్చిన పేతురు వెన్ బికేమ్ ఏ గుడ్ క్రిస్టియన్, ప్రభుని వెంబడించిన తర్వాత, ప్రభువులో ఆ విజయం పొందిన తర్వాత, పిరికివాడైన పేతురు ధైర్యం వహించి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు చూడండి, ఎంతో లక్షల మంది అక్కడ ఉన్నప్పుడు పేతురు నిలిచి ప్రభుని గురించి ఒక పెద్ద సర్వని చెప్పాడు. చూడండి, ఆ మాట చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోతాం. రెండవ అధ్యాయం నుంచి ఆయన చెప్పిన ఆయన సాక్ష్యం, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి పీటర్ స్టార్టెడ్ ప్రీచింగ్ ద వర్డ్ అనమాట. 14వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 14వ వచనం. దిస్ ఇస్ ద సర్మన్ స్టార్టెడ్ ఫ్రమ్ పీటర్. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆయన ప్రారంభించినప్పుడు 41వ అధ్యాయం 41వ వచనంలో అనేకులు చేర్చబడి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ అపియరెన్సెస్ జరిగిన తర్వాత మన జీవితంలో ఇంకా మార్పు రాకుంటే, హృదయం కఠినపరచుకోనకుండా ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకని పీటర్ బికేమ్ వన్ ఆఫ్ ద విక్టోరియస్ మ్యాన్. పీటర్ బికేమ్ వన్ ఆఫ్ ద మార్టియర్స్. ప్రభు కొరకు సాక్షిగా జీవించి హతసాక్షిగా వేయబడిన పేతురును చూస్తూ ఉన్నాం. 7వ మాట చెప్పి ముందుకెళ్దాం. 7వ అద్భుత సత్యం, పునరుత్థాన యేసుక్రీస్తు పేతురును దర్శించినప్పుడు, 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం గమనించండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పటికి కూడా ప్రభువును విడిచిపెట్టకుండా వెంబడించిన పేతురు. ఇంతకుముందు పేతురు చూసి నీవు నిజంగా ఆయన శిష్యుడివినా అంటే పారిపోయిన పేతురు, పిరికివాడైన పేతురు, ప్రభుని గురించి సాక్ష్యమైన పేతురు, ప్రభు నుంచి దూరంగా మారిపోయిన పేతురు ఈ బికేమ్ ఏ గుడ్ క్రిస్టియన్ మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని తాను అన్న మాట ప్రకారం పేతురు ప్రభుని వెంబడించాడు. పేతురు ప్రభు కొరకు శిక్షణ అనుభవించాడు. పేతురు ప్రభు కొరకు ఆయన నిలువుగా కాక అడ్డంగా సిలువ వేయబడ్డాడు. ఆయన ప్రభు నిలువుగా సిలువ వేయబడ్డాడు, నన్ను అడ్డంగా సిలువ వేయండి ఈరోజు రోమిలో పట్టణంలో చెప్పిన పేతురు. నీవు నేను ఈ యొక్క పునరుత్థాన యేసుక్రీస్తును దర్శించినప్పుడు మార్పు మన జీవితంలో జరుగుతుందనే మాట ప్రశ్నిస్తూ ఉన్నా. మార్పు పొందిన మన జీవితాల్లో ఎలాంటి అనుభవాలు జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి మార్పు నీ జీవితంలో చూస్తున్నాం? పాతకాలంలో మార్పు అంటే ఒక అభివృద్ధి అని కాదు, నేను గొప్పగా ఆశ్రయింపబడడానికి కాదు, ఆశీర్వదిస్తున్న యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తున్నామా అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎన్నో శ్రమలు గుండా వెళ్ళిన పేతురు ఈ బికేమ్ ఏ గుడ్ క్రిస్టియన్. కాబట్టి ఈ ఉదయకాలం మరొకసారి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉంటున్నావా? ప్రభును వారు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని కనుగొని ఆ గలిలయ సముద్ర తీరాన ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారిని కనుగొని వారికి చెప్పిన మొట్టమొదటి మాట, నేను మిమ్మను మనుషుని పట్టు జాలలుగా చేతును. ఆ మాట నీతో అంటున్నాడా? నేను ప్రశ్నించినప్పుడు అరతిగా ఉంటున్నావా? నీతో పాటు నడుచుటకు ఇష్టపడ్డ పేతురు చివరి గమనించండి. ఈ బికేమ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అని ఎందుకు చెప్తున్నంటే, పరలోకపు తాళం చెవులు పొందుకున్న పేతురు, పరలోకంలో ఆయనకి ఒక సీటు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అరతిగా ఉండకు ఇష్టపడుతున్నావా? పిరికివాడైన పేతురు హీ బికేమ్ ఏ విక్టోరియస్ పర్సన్. పిరికివాడైన పేతురు ప్రభు కొరకు నిష్కలంకాను, ప్రభు కొరకు ఆ నిందారహితుడిగాను ఉండే ఆ వాక్యాన్ని స్వీకరించి ప్రభు కొరకు జీవించిన పేతురుని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలం ప్రభు నిన్ను దర్శించినప్పుడు పునరుత్థాన యేసుక్రీస్తు, ఎన్నిసార్లు మనం పాట పాడుతున్నాం, క్రీస్తు నేడు లేచేను. ఈడ మాత్రం లోపల లేసేదే లేదు, లోపల లేనే లేదు, వ్యక్తిగతంగా లేనే లేదు, కుటుంబంగా లేనే లేదు. ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా? ఆ రీతిగా మండడం లేదా అని వాక్యంగా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని వాక్యంలో చెప్పండి, చూసినండి, ఎమ్మాయి మార్గంలో వెళ్ళి ఆ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో ఆ మంట లేదా అన్నప్పుడు, మరణించబడిన తర్వాత ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నామా? మరణించబడిన తర్వాత ప్రభు కోసం మరలా కదా, ఒక మాట మనకు తెలుసు, మళ్ళీ మొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువులో ఎవరు వస్తారు? మళ్ళీ చర్చ డే అయిపోతూ ఉంది.
మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మళ్ళీ చర్చ్ డే వస్తుంది. కానీ మార్పు ఉందా మన జీవితంలో? మార్పు గల క్రైస్తవులుగా ఉంటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మార్పు కలిగిన క్రైస్తవులను ఉంటే నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తావు, నువ్వు వెళ్ళి అనేక జనుల మధ్య సాక్ష్యం ఇస్తావు, నువ్వు వెళ్ళి యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద విక్టోరియస్ పర్సన్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు నేను చచ్చిపోవడం కూడా సిద్ధమే అని చెప్పిన తర్వాత మనం ఇక్కడనే కూర్చుంటాం. మళ్ళీ మూడో బెంచే, మళ్ళీ ఇక్కడి నుంచి కదలం. కానీ ప్రభు అంటున్నాడు నీ నుంచి, హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ సంథింగ్ బెటర్, సమ్ గుడ్ ఫ్రమ్ యూ. బట్ మనం చేస్తున్నామా? అరుదిగా చేయటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. అందుకని పీటర్ చివరిగా ఏమైనా తెలుసా? ఈ అక్వైర్డ్ ద హెవెన్లీ అడోమ్ అన్నమాట, పరలోకపు తాళపు చెవులు పొందిన పేతురు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి పరలోకపు తాళపు పొందాడు తెలుసా? గమనించాడు. ఒక మాట చదువుకుందాం వాక్యంలో భాగంలో. ప్రకటన గ్రంథం మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్య యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందును దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు. దిస్ ఇస్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ జీసస్ అండ్ పీటర్. ఇంకా పైకి వెళ్తే పై వర్షంలో బాగా ఉంది 18వ వచనం. మరియు నీవు పేతురువు, కింద ఫుట్ నోట్స్లో గమనించండి, రాయి అని అర్థం. అందుకనే తమిళనాడులో ఒక పేరు పెడతారు, వాని పేరు రాయప్ప అంటారు. అంటే అతడు కేఫా, పీటర్ అని అర్థం. అందుకనే కేఫా చర్చ్ అని ఒక సంఘం మన కర్నూలులో ఉంది, రాయప్ప అని అంటూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, పీటర్ అని నీ మీద నా సంఘాన్ని కట్టుదును, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. దేవుడు నిన్ను కనుగొని నిన్ను తీసుకుని వచ్చి నిన్ను రక్షించి నిన్ను అద్భుతంగా చేసి ఈ సంఘములో ఒక నాటబడి నీవు కూడా ఎదిగే మొక్కగా ఉండాలని నువ్వు ప్రభు కోరుకుంటున్నప్పుడు నువ్వేం పనులు కాస్తున్నావు తెలుసా? యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, ప్రభు నీ వైపు చూసినప్పుడు, చదువుదాం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి పాడదను, అతని ద్రాక్ష తోటను బట్టి నా కృష్ణుడైన గురించి పాడదను. సత్తువ గల భూమి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించను. దాని మధ్యన బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తోట తొలగించను. ద్రాక్ష పనులు ఫలింపవాలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. మన జీవితంలో ప్రభు నిన్ను ఒక మందిరంలో ఒక శ్రేష్టమైన పదవిలో ఉంచి, ప్రభు నిన్ను మందిరంలో నువ్వు ఏ కొదువ లేకుండా 91వ కీర్తనలో మహోన్నతుని చాటును నివసించేవాడు అనే మాటలు చెప్పుకుంటూ చక్కని బైబిల్ మనం మోస్తూ ప్రతి దినము ప్రభును హల్లెలూయా స్తుతిగానం చేస్తున్నప్పుడు ప్రభు నీ నుంచి ఎదురు చూసేది మీరు బహుగా ఫలించడం వలన. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి కనపరచబడిన చూసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కారు ద్రాక్షలు కాసే స్థితి. అంటే మన జీవితంలో ఫలము లేని స్థితి, మన జీవితంలో మొండి వైఖరి స్థితి, మన జీవితంలో గర్వం ఉండే స్థితి, మన జీవితంలో ప్రభుకు దూరంగా నడిచే స్థితి, వాటిని వదిలివేసుకొని ప్రభుకు దగ్గరగా జీవించినప్పుడు పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చే ఈ 7 అద్భుతమైన సందేశాలు, గర్వం వదిలివేసి, పిరికతనం వదిలివేసి, ప్రభుకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉంటూ, ప్రభు కొరకు నమ్మకం బిడ్డగా ఉంటూ, ప్రభు ఒక వాటిని తీసివేసుకొని మనలో ఉండే గర్వం, మనలో ఉండే బద్ధకం, మనలో ఉండే లోక సహవాసం, మనలో ఉండే శరీర సుఖాన్ని, మనలో ఉండే స్వశక్తి మీద ఆధారపడే గుణం, మనలో ఉండే పిరికితనాన్ని, మనలో ఉండే ప్రభును గురించి దూరంగా పారిపోయే స్థితి నుంచి ప్రభు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు లార్డ్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పునరుత్థాన యేసుక్రీస్తు ప్రత్యక్షతను అనుభవించి ప్రభుతో సహవాసంలో జీవించటకు ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆ రీతిగా జీవించటకు ప్రభు మనకు సహాయం చేసి ఆయన దర్శనాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన దేవుడు, స్తుతులకు పాత్రుడు మా ప్రభువా, నమ్మకంగా నేను వెంబడించిన బిడ్డల జీవితాల్లో మీరు చూపించే కృప
ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. మరొకసారి మాలో ఉండే ఆ లోక వైపు చూసే తత్వాన్ని, బద్ధకమును మా ప్రభు పిరికితనాన్ని వదిలివేసి ప్రభు కొరకు తెగించి ముందుకెళ్ళి బిడ్డలుగా మేమందరం మమ్మల్ని ఆయుధపరచమని, మమ్మల్ని సహాయం అనుగ్రహించమని, నీ వైపు చూస్తూ నడిచే ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి మయపరుచుకునమని యేసుక్రీస్తు దేవుని నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.